హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మీరు ఈ పాటికే thumbnail చూసి ఉంటారు. ఈ వీడియో దేనికి సంబంధించినటువంటిది అనే విషయం మీద క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ మంత్ దాదాపు ఆగస్ట్ 15 అనుకుంటున్నానండి. అంతలోపు డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తయి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది ఉద్యోగంలో జాయిన్ కాబోతున్నారు. వీరికి ఎలాంటి సెలవులు ఉన్నాయి, ఈ సెలవులకు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం మీద అవగాహన ఉండదు. మీకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. నా యొక్క ఎఫర్ట్ నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కు షేర్ చేయండి. చాలా లీవ్స్ ఉన్నాయండి. వీటి యొక్క వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా మనము సిఎల్ అంటే ఏంటంటే క్యాజువల్ లీవ్. ఈ క్యాజువల్ లీవ్ గురించి తెలుసుకుందాం. మేల్ టీచర్ కావచ్చు, ఫిమేల్ టీచర్ కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా క్యాజువల్ లీవ్స్ 15 ఉంటాయండి, 15 ఉంటాయి. స్పెషల్ క్యాజువల్ లీవ్స్, స్పెషల్ సిఎల్ అంటారండి, ఇవి 7 ఉంటాయండి. అంటే మొత్తం 22 అండి. మేల్ టీచర్కు 22, ఫిమేల్ టీచర్కు 22. వీటిని జనవరి నుండి డిసెంబర్ లోపు వాడుకోవాలండి. కాకపోతే ఫిమేల్ టీచర్కు అడిషనల్గా వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తుంటాయి కాబట్టి ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అడిషనల్గా 5 లీవ్స్ ఇవ్వడము జరిగింది. అంటే మేల్ టీచర్స్కు 22 ఉంటాయి, ఫిమేల్ టీచర్స్కు 27 ఉంటాయండి. వీటిని జనవరి 1 నుండి డిసెంబర్ 31 లోపు వాడుకోవాలి. మీరు ఒకవేళ వాడుకోలేదనుకోండి, అవి వేస్ట్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ కావడం అనేది జరగదు. ప్రైమరీ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టాలి. హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టాలండి. ఈ విధంగా సిఎల్స్, స్పెషల్ సిఎల్స్ అనేవి ఫిమేల్ టీచర్స్ కు 27, మేల్ టీచర్స్ కు 22. అంటే ఉమెన్ టీచర్స్ కు అడిషనల్ గా 5 ఉన్నాయండి. ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాం. ఫ్యామిలీ ప్లానింగ్ కు సంబంధించి కొన్ని ఆపరేషన్లు ఉన్నాయండి. అవి వేసెక్టమీ ఆపరేషన్, ట్యూబెక్టమీ ఆపరేషన్. ఒకవేళ మేల్ టీచర్ వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్ లో భాగంగా అతనుకు 6 రోజులు 6 days సెలవు ఇస్తారండి. ఒకవేళ ఫిమేల్ టీచర్ పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆమెకు 14 రోజుల సెలవు ఇవ్వడం అనేది జరుగుతుందండి. మగవాళ్ళకైతే వేసెక్టమీ ఆపరేషన్ అండి, 6 రోజుల సెలవు. ఒకవేళ మహిళలో అయితే ట్యూబెక్టమీ ఆపరేషన్ 14 రోజులు 14 days సెలవు తీసుకోవాలండి. మీరు ఈ సెలవులకు మీ హెచ్ఎం యొక్క పర్మిషన్ కాదండి. హై స్కూల్లో వాళ్ళైతే హెచ్ఎం పర్మిషన్ సరిపోతుంది. ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఎంఈఓ యొక్క పర్మిషన్ తీసుకోవాలండి. ఒకవేళ కొంతమంది సింగిల్ ఎంప్లాయీస్ ఉంటారండి, అంటే కేవలం పురుషులు మాత్రమే జాబ్ చేస్తూ ఉంటారు. వారి యొక్క భార్యలు జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటారు. అలా ఇంట్లో ఉన్నటువంటి భార్య ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఆమె ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే ఆమె యొక్క భర్త టీచర్ అయినప్పుడు భర్తకు 7 రోజులు సెలవు వస్తుందండి. ఈ 7 days సెలవు అనేది వస్తుంది. ఇది విషయం కూడా మీరు గుర్తుంచుకోండి. తర్వాత బ్లడ్ డొనేషన్ చేశారనుకోండి, బ్లడ్ డొనేషన్ చేసినటువంటి సందర్భంలో కూడా మీకు 1 రోజు సిఎల్ అనేది వర్తిస్తుంది. తర్వాత ఎవరైనా మహిళా ఉపాధ్యాయులు, ఫిమేల్ టీచర్స్ ఐయుడి, ఇది ఒక డివైస్ అండి. ఈ డివైస్ ను అమర్చుకున్నారనుకోండి, వారికి కూడా ఎంఈఓ పర్మిషన్ తో 1 రోజు సిఎల్ పెట్టుకోవచ్చు. హై స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళైతే అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అడిగి 1 రోజు సిఎల్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఐయుడి, దీనికి కూడా 1 రోజు సెలవు ఉంటుందండి. తర్వాత సిసిఎల్ అండి. సిఎల్ అంటే తెలుసు కదండి, సిఎల్ అంటే క్యాజువల్ లీవ్. సిసిఎల్ అంటే కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఆదివారం పనిచేయాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో హాలిడే ఉన్నప్పుడు పనిచేయాల్సి వస్తుంది. అలా హాలిడే ఉన్నప్పుడు మీరు పనిచేశారనుకోండి, మీకు ఒక క్యాజువల్ లీవ్ అనేది వస్తుంది. ఈ క్యాజువల్ లీవ్ను మీరు ఎప్పుడైతే పనిచేశారో, ఉదాహరణ ఒక ఆదివారం పనిచేశారనుకోండి, జూలై 13 సండే మీరు ఆ రోజు పనిచేశారనుకోండి, మీరు ఆ రోజు నుండి 6 నెలల లోపు మీ యొక్క ఎంఈఓ పర్మిషన్ తీసుకొని, హై స్కూల్ వాళ్ళైతే హెచ్ఎం యొక్క పర్మిషన్ తీసుకొని సిసిఎల్ వాడుకోవచ్చండి. ఇదే అండి సిసిఎల్ అంటే కంపెన్సేటరీ క్యాజువల్ లీవ్. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ లీవ్ అండి. ఎవరైనా ఫిమేల్ టీచరు డెలివరీ అయిందనుకోండి, అప్పుడు వారు పెట్టే లీవే మెటర్నిటీ లీవ్ అండి.
ఈ మెటర్నిటీ లీవ్ ఎన్ని రోజులు వాడవచ్చు అంటే 180 రోజులండి. డెలివరీ అయిన తేదీ నుండి 180 డేస్ పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం బాగలేకపోతే డెలివరీ ముందు నుండి కూడా ఈ 180 డేస్ సెలవును వాడుకోవచ్చండి. ఇది ఫిమేల్ టీచర్లు డెలివరీ అయినప్పుడు ఇచ్చే సెలవు అండి. ఇది కేవలము ఎంతమంది పిల్లలకి ఇస్తారంటే మీకు 2 పిల్లల వరకు అవకాశము ఉంటుందండి. ఒకవేళ డెలివరీలో బేబీ చనిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మెటర్నిటీ లీవ్ను వాడుకోవచ్చండి. నెక్స్ట్ అండి మరొక లీవ్. కొన్ని సందర్భాల్లో ఫిమేల్ టీచర్స్ యొక్క గర్భసంచి తీసేయవలసి వస్తుందండి. ఆ గర్భసంచి తీసివేసే ఆపరేషన్ హిస్టారెక్టమీ ఆపరేషన్ అంటారు. ఒకవేళ ఫిమేల్ టీచరు హిస్టారెక్టమీ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్లకు 45 డేస్ అండి, 45 రోజుల సెలవు వర్తిస్తుంది. తర్వాత పెటర్నిటీ లీవ్ అండి. ఇంతకుముందు మనము మెటర్నిటీ అనేది ఫిమేల్ టీచర్స్కి ఇస్తారండి 180 డేస్. ఇప్పుడు మనము మేల్ టీచర్స్ పితృత్వ సెలవులు అంటారండి. పెటర్నిటీ లీవ్ గురించి మనము తెలుసుకుందాం. ఒకవేళ మేల్ టీచర్ యొక్క భార్య డెలివరీ అయింది అనుకోండి, మేల్ టీచర్ యొక్క భార్య డెలివరీ అయినప్పుడు అప్పుడు భర్తకు 15 రోజుల సెలవు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే పెటర్నిటీ లీవ్ అని అంటారు. ఈ 15 రోజుల సెలవును ఎప్పుడు వాడుకోవచ్చు అంటే భార్య డెలివరీ అయిన 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. మీ అవసరానికి తగ్గట్టు భార్య డెలివరీ అయిన తేదీ నుంచి 6 నెలలలోపు మీరు ఈ పెటర్నిటీ లీవ్ పితృత్వ సెలవులు 15 రోజులు అనేది ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు. తర్వాత లీవ్ వచ్చేసి చైల్డ్ కేర్ లీవ్ అండి. ఇది ఫిమేల్ టీచర్స్ కు వర్తిస్తుందండి. ఈ సెలవులు మొత్తం ఎన్ని రోజులు అంటే 180 రోజులు ఉంటాయండి. 180 డేస్ ఉంటాయి. ఈ 180 డేస్ ను ఒకేసారి వాడకూడదండి. ఎలా వాడాలి అంటే గరిష్టంగా 10 విడతలు. మీకు ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు గరిష్టంగా 10 విడతలు అంటే మాక్సిమం 10 విడతలు. మీకు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు మీ ఎంఈఓ యొక్క పర్మిషన్ తీసుకొని మీరు చైల్డ్ కేర్ లీవ్ పెట్టవచ్చు. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. మీ పిల్లల యొక్క వయసు 18 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలండి. మీ పిల్లల యొక్క వయసు 18 సంవత్సరాలు దాటింది అనుకోండి, అప్పుడు మీకు చైల్డ్ కేర్ లీవ్ అనేది ఇవ్వడము జరగదు. మీ పిల్లలకు ఆరోగ్యం బాగలేనప్పుడు, మీ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ప్రైమరీ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఎంఈఓ యొక్క పర్మిషను, హై స్కూల్లో పనిచేసే వాళ్ళు హెచ్ఎం యొక్క పర్మిషన్ తీసుకొని ఈ చైల్డ్ కేర్ లీవ్ను అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరొక ముఖ్యమైన లీవ్ అండి. ఇవి డబ్బులు వచ్చే లీవ్స్ అండి. వీటిని ఏమంటారంటే తెలుగులో సంపాదిత సెలవు అని అంటారు. ఇంగ్లీష్లో అయితే ఈఎల్ అంటారండి. అర్న్డ్ లీవ్ అని అర్థం. ఇవి ఏం చేస్తారంటే మీరు 1 సంవత్సరం పనిచేశారనుకోండి, మీ అకౌంట్లోకి 6 సెలవులు క్రియేట్ అవుతాయండి. 2 సంవత్సరాలు పనిచేస్తే 12, 3 సంవత్సరాలు. ఈ విధంగా మీరు 10 సంవత్సరాలు పనిచేశారనుకోండి, ప్రతి సంవత్సరానికి 6 కాబట్టి 10 సంవత్సరాలు పనిచేస్తే మీ అకౌంట్లో 60 ఉంటాయండి. మీరు ఏం చేయొచ్చు అంటే మీకు ఎప్పుడైనా డబ్బు అవసరం ఉన్నప్పుడు ఈ సెలవులను మనం ట్రెజరీలో బిల్ సబ్మిట్ చేస్తే ఆ రోజు మీ గ్రాస్ శాలరీ ఎంతైతే ఉంటుందో అంత అమౌంట్ మీ అకౌంట్లోకి క్రియేట్ అవుతుంది. అంటే ఒకవేళ మీరు ఈ సెలవుల్ని ఎలా అమ్ముకోవాలంటే అమ్ముకుంటే 15 అమ్ముకోవాలి, లేదంటే 30 అమ్ముకోవాలి. మీరు 30 అమ్ముకున్నారు అనుకోండి, అంటే మీ 1 మంత్ గ్రాస్ శాలరీ 1 lakh ఉందనుకోండి, అప్పుడు మీకు 1 lakh అకౌంట్లో క్రియేట్ అవుతుంది. వీటినే అర్నల్ లీవ్స్ అని అంటారు. తెలుగులో సంపాదిత సెలవులు అంటారు. సంవత్సరానికి 6 వస్తాయండి. తర్వాత అండి మరొక ముఖ్యమైనటువంటి సెలవు ఆఫ్ పే లీవ్. ఈ ఆఫ్ పే లీవ్ను 2 రకాలుగా వాడుకోవచ్చు. ఆఫ్ పే చూడండి, జీతం ఎలా వస్తుంది, సగం వస్తుంది. ఎలా వాడుకుంటామంటే మీరు 1 సంవత్సరం జాబ్ చేశారనుకోండి, మీ అకౌంట్లో 20 రోజుల సెలవు ఉంటుందండి. బాగా గుర్తుంచుకోండి, 1 సంవత్సరం పనిచేస్తే 20 రోజుల సెలవు మీ అకౌంట్లో ఉంటుంది. మీకు అవసరం వచ్చినప్పుడు ఈ 20 రోజుల సెలవును 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా వేరే కారణాలతో మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా దానికి కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు మీరు 10 years పనిచేశారు అనుకుందాం. అప్పుడు మీ అకౌంట్లో ఆఫ్ వాల్యూ ఎన్ని ఉంటాయండి? సంవత్సరానికి 20, 10 years కాబట్టి మీ అకౌంట్లో 200 ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీ ఆరోగ్యం బాగాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 60 రోజులు సెలవు పెట్టచ్చు. ఆరోగ్యం బాగలేదు కాబట్టి 60 రోజులు సెలవు పెట్టారు. ఇలా ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఈ సెలవులు పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే జీతం పూర్తిగా వస్తుంది. ఆరోగ్యం సరిగా లేక డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసి మీరు సెలవు పెడితే
మీకు ఫుల్ శాలరీ వస్తుందండి. అలా కాకుండా మీరు వేరే కారణాలతో అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం, లేదా మీ పిల్లల యొక్క పెళ్లి ఉండడం, ఇలా రకరకాల కారణాలతో ప్రైవేట్ అఫైర్స్ అంటారండి. ఆ ప్రైవేట్ అఫైర్స్ అనే కారణంతో మీరు సెలవు పెట్టారనుకోండి, మీకు సగం జీతం మాత్రమే వస్తుంది. అంటే 60 రోజులు సెలవు పెడితే 60 రోజులు సగం 30 రోజులు శాలరీ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, హాఫ్ ఏ లీవ్ అనే దాన్ని మనము 2 రకాలుగా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు హాఫ్ ఏ లీవ్ను? ఒకటి, ఆరోగ్యం సరిగా లేనప్పుడు వాడుకోవచ్చు. 2, వ్యక్తిగత కారణాలండి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ కావడం కావచ్చు, లేదా మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండి ఎక్కువ రోజులు సెలవు కావాల్సి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. మీరు ఆరోగ్యం కోసం వాడినారనుకోండి, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంఈఓ గారికి లేదా హెచ్ఎం గారికి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయవలసి ఉంటుందంటే, మీరు 40 రోజులు సెలవు పెట్టారనుకోండి, అప్పుడు మీ అకౌంట్లో 80 రోజుల సెలవులు కట్ అవుతాయి. కాకపోతే మీకు శాలరీ ఫుల్గా వస్తుంది. మీరు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి సెలవు పెట్టారనుకోండి 40 రోజులు, అప్పుడు మీ అకౌంట్లో 40 రోజులు మాత్రమే సెలవు కట్ అవుతుంది. కాకపోతే మీరు 40 రోజులు సెలవు పెట్టారు కాబట్టి మీ శాలరీ 20 రోజులకే వస్తుంది. ఇదండి లీవులకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. ఈ వీడియోను అవసరమైతే మరొకసారి బాగా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు మీకు ఏ లీవ్స్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.